స్ప్రౌటెడ్ మూంగ్ బీన్ సలాడ్. ఓకే, సో ఆల్రెడీ మనం చాలా వరకు సలాడ్స్ చేసాము, అది కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. స్ప్రౌట్స్ అండ్ మూన్ బీన్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, వావ్, యాక్చువల్గా రెగ్యులర్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ చాలా వెరైటీస్ మిక్స్ చేస్తున్నాం అనమాట. వైపు కార్న్, స్వీట్ కార్న్ అనమాట, అండ్ క్యారెట్ తీసుకొచ్చు, కీరా ముక్కలు అండ్ స్ప్రౌట్స్. సూపర్ కాంబినేషన్ కదా యాక్చువల్గా. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకున్నాము. డ్రెస్సింగ్లో నేను నార్మల్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అందరు ఇంకా ఆయిల్ అనగానే అమ్మో ఆయిలా అని చెప్పేసి ఇంకా దాన్ని దూరం పెడుతూ ఉంటారు. సో దాని రిప్లేస్మెంట్స్లో చాలా మంది ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అంటే బయట డ్రెస్సింగ్ సలాడ్ దొరుకుతుంది కదా, అది యాడ్ చేస్తారు. దాని ప్లేస్లో మన ఆయిలే చాలా బెస్ట్ యాక్చువల్లీ. ఓకే, మంచి టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అండ్ దీనివల్ల మనకు మంచి వైటమిన్స్ కూడా వస్తాయి. అండ్ చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి మనం రోజుకి ఇంత ఆయిల్ తీసుకోవాలని కూడా ఉంటుంది కాబట్టి రోజుకి మనం 2 to 3 teaspoons ఆఫ్ ఆయిల్ యూస్ చేయొచ్చు హోల్ డే అనమాట. హోల్ డేలో ఒక 3 teaspoons వరకు ఆయిల్ యూస్ చేయొచ్చు. నార్మల్ ఇందులో అయితే 1 spoon యాడ్ చేస్తాం యాక్చువల్లీ. ఓకే, ఇంకొక స్పూన్. నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం ఆమ్చూర్ పౌడర్, ఓకే, ఆ తర్వాత కొంచెం ఉప్పు. సో ఎక్కువ మనం స్పైసెస్లో కారం పొడి బదులు మిరియాల పొడి యూస్ చేస్తే చాలా బెటర్ అంటున్నాను. ఎందుకంటే ఇది మంచి డైజెషన్ ఉంటుంది అండ్ అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఉండదు దీనివల్ల. అంటే కాఫ్ కానీ కోల్డ్ కానీ వచ్చేటప్పుడు ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఇన్ఫెక్షన్స్ ఉండవు. అండ్ మోస్ట్ థింగ్ ఇంటెస్టైనల్ వార్మ్స్ ఉంటాయి కదా, మోస్ట్లీ చిన్నపిల్లలకు వస్తాయి ఇది. అవును, అలాంటిది ఉంటే కూడా పోతుంది పెప్పర్ ద్వారా. ఓకే, సో వాళ్ళు 6 monthsకి ఒకసారి డీవార్మింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటారు పిల్లలు. దాని బదులు ఇలాగ చక్కగా అప్పుడప్పుడు మిరియాల పొడి కూడా ఇస్తుంటే అది. ఇంకోటి ఏంటంటే అడల్ట్స్ లో కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే ఇంటెస్టైనల్ వార్మ్స్ అనేది నార్మల్లీ చిన్నపిల్లలకు ఉంటుంది. ఎవ్రీ 6 months అలా చేసుకుంటారు. కొందరికి అది అడల్ట్ టీనేజ్ వచ్చేంత వరకు అది ఇంకా ఉంటూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా రెసిపీస్లో ఈ ఇంగ్రీడియంట్ కొంచెం పెప్పర్ ఎక్కువగా యూస్ చేస్తే బెటర్. ఆ వార్మ్స్ అనేవి అయితే పోతాయి, బ్యాక్టీరియా కిల్ చేస్తుంది అనమాట. ఓకే, మన డ్రెస్సింగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ కొంచెం అల్లం ముక్కలు, ఓకే, ఆ తర్వాత క్యారెట్. అండ్ క్యారెట్ కూడా ఎవ్రీడే తీసుకుంటే బెటర్ అని చాలా మంది చెప్తుంటారు. ఏంటి క్యారెట్? క్యారెట్ ఎవ్రీడే తీసుకుంటే మంచిది. ఎందుకంటే నార్మల్లీ ఇప్పుడు అందరూ కూడా సిస్టమ్ వర్క్స్ ఎక్కువగా చేస్తున్నారు అండ్ మొబైల్ కూడా ఎక్కువగా యూస్ చేస్తున్నారు అందరూ. సో అందరికీ కూడా మొబైల్ యూస్ చేయడం లేదంటే సిస్టమ్ వల్ల ఐసైట్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకేదైనా రీజన్స్ వచ్చినా మన పేరెంట్స్ అయితే మొబైల్ అనే అంటారు. సో అలా అనిపించుకోవడం కన్నా ముందే మనం క్యారెట్ తీసుకోవడం చాలా బెటర్. ఓకే, సో జ్యూస్ ఫామ్లో తీసుకోవడం బెటర్, లేకపోతే రా క్యారెట్ తీసుకోవడం బెటరా, లేకపోతే కొంచెం కుక్ చేసి తీసుకోవడం బెటర్? యాక్చువల్లీ ఏంటంటే ఇది రూట్స్ అండ్ ట్యూబర్స్ అంటే మనకు అండర్ గ్రౌండ్ నుంచి వస్తుంది కాబట్టి కొంచెం బాయిల్ చేసి తీసుకుంటే బెటర్. ఏదైతే కొంచెం మర్డ్ అదంతా ఉన్నా కానీ పోతుంది, క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో బాయిల్ చేసి తీసుకోవడం చాలా బెటర్. అంటే చక్కగా వాష్ చేయాలి, చాలా సూపర్ క్లీన్గా వాష్ చేసిన తర్వాత మనము రాగా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. లేదు అంటే ఒక 10 minutesలో వార్మ్ వాటర్లో 10 minutes ఇది సోక్ చేసేసి ఆ తర్వాత మనం క్యారెట్ యూస్ చేయాలి. క్యారెట్ అయినా బీట్రూట్ అయినా ఏవైనా స్వీట్ పొటాటో నుంచి వచ్చే అన్ని దుంపలు అన్నీ కూడా మనం ఫస్ట్ కొంచెం వార్మ్ వాటర్లో దాన్ని సోక్ చేసి ఆ తర్వాత యూస్ చేయాలి. సో ఎంత క్వాంటిటీ తీసుకున్నా ఎన్ని క్యారెట్స్ తీసుకుంటే బెటర్? మీడియం డైలీ 2 carrots తీసుకుంటే బెటర్. మంచి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది దీనివల్ల డైలీ 2 carrots అండ్ అలాగే మంచి ఐ విజన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఆనియన్స్, ఆ తర్వాత కార్న్, స్వీట్ కార్న్. ఎవరు చూసినా స్వీట్ కార్న్ చాలా ఇష్టంగా తింటుంటారు. ఏమంటే ఫేవరెట్ స్నాక్ అయిపోయింది అందరికీ. ఓకేనా, అలాగా బటర్ అండ్ మసాలాలన్నీ వేసి చేస్తున్నారు. దట్ అంటే హెల్త్కి మంచిదే అంటావా? యాక్చువల్లీ అది మనం ఇంట్లో చేసుకోవడం కూడా మంచిదే. బటర్ ఈజ్ మంచి వైటమిన్ డి ఉంటుంది, బట్ ఏంటంటే చాలా స్మాల్ క్వాంటిటీలో యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ పెప్పర్ ఏదైతే స్పైసెస్ యూస్ చేస్తున్నారో అది కూడా చాలా మంచిది. అండ్ కార్న్ వచ్చేసి కూడా మంచి ఫైబర్ కాబట్టి నో ఇష్యూ. దీన్ని పాప్కార్న్ లాగా కాకుండా ఇలాగే తీసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నాను. సో చాలా మంది పాప్కార్న్గా కూడా తీసుకుంటారు కదా, సో ఏది బెస్ట్ ఫామ్ అని, బట్ ఇలాగ తీసుకోవడమే బెస్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టమాటోస్, ఆ తర్వాత కుకుంబర్, కీరా దోసకాయ ముక్కలు.
టొమాటోస్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, గ్లోయింగ్ స్కిన్కి అది ఒక బెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా. చాలా మంది పైన అప్లై చేస్తుంటారు, దాని బదులు కన్జ్యూమ్ చేసుకున్నా కూడా అంతే గ్లోనెస్ ఏది తగ్గదు కదా, ఈక్వల్గానే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట టమాటోలో మనకు. సో అన్ని వెజిటేబుల్స్తో పోలిస్తే టమాటోలో హై పర్సెంటేజ్ ఉంటుంది. ఓకే, తర్వాత స్ప్రౌట్స్, తర్వాత కొంచెం కొత్తిమీర. ఏ ఇంగ్రీడియంట్స్ చేసామో అన్ని చాలా బెనిఫిషియల్ అనమాట. న్యూట్రిషనల్ వాల్యూస్ అయితే వెరీ హైగా ఉన్నాయి అన్నిట్లో. సో టుగెదర్ కాంబినేషన్ అంటే మాత్రం సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇందులో హైడ్రేషన్ది కూడా చాలా ఉంది. ఒకటి టొమాటోస్ అండ్ ఇంకొకటి కీరా దోసకాయ ముక్కలు. సో ఇదంతా కూడా బాగా మిక్స్. నెక్స్ట్ కొంచెం నిమ్మకాయ రసం ఇందులో వేసుకొని సర్వ్ చేసుకున్నాం. ఓకే, ఓకే, లాస్ట్ ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే లాస్యా, మన స్ప్రౌట్స్ మూన్ బీన్ సలాడ్ రెడీ అయిపోయింది. ఓకే, స్ప్రౌట్స్ మూన్ బీన్స్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్ప్రౌటెడ్ మూన్ బీన్స్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కీరా ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, స్ప్రౌట్స్ 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు. స్ప్రౌటెడ్ మూన్ బీన్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కొబ్బరి నూనె, మిరియాల పొడి, ఆమ్చూర్ పొడి, కొద్దిగా ఉప్పు, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మొక్కజొన్న గింజలు, టొమాటో ముక్కలు, కీరా ముక్కలు, స్ప్రౌట్స్, కొత్తిమీర, నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ప్రౌటెడ్ మూన్ బీన్ సలాడ్ రెడీ.